మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింత రుక్మాంధరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచిగా. గురుగారు, మేషరాశి వాళ్ళకి సంబంధించి ప్రతి నెల మారే గ్రహాలతో సంబంధం లేకుండా నిత్యం వీళ్ళు ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి, ఏ క్షేత్రాలకు వెళ్తూ ఉండాలి, మరి వీళ్ళకి ఫైనాన్స్ పరంగా, కుటుంబ పరంగా బాగుండాలంటే ఎటువంటి పరిహారాలు చేస్తూ ఉండాలి? మేషరాశి వాళ్ళకు శివాలయం ఒకటి తప్పితే ఇంకేది పనికిరాదండి. వీళ్ళకు శివాలయంలో మరి ఎందుకు అక్కడ ఆలయాన్ని ఎక్కువ చెప్పడం జరిగిందంటే, వీళ్ళకు చతుర్థాధిపతి చంద్రుడు కర్కాటక రాశి, పంచమాధిపతి సూర్యుడు సింహరాశి. వీళ్ళ రాశి ప్రారంభమేది కేతు నక్షత్రంతో. వీళ్ళ రాశికి అధిపతి కుజుడు. కేతు అంటే వినాయకుడు, కుజుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, చంద్రుడు అంటే పార్వతీదేవి, శివుడు అంటే ఈశ్వరుడు. శివాలయంలో వీళ్ళు నలుగురు ఉంటారు. వీళ్ళు నలుగురు సపరేట్గా వెళ్ళినా వెళ్ళొచ్చు. శివాలయానికి వెళ్తే అందరినీ ఆరాధించుకోవచ్చు. అలా శివాలయానికి వెళ్ళే కొద్దికి వీళ్ళ జీవితంలో ఇంకా తిరుగులేదు. మేషరాశి వాళ్ళు స్థిరత్వం ఉండదు. వీళ్ళకి స్థిరత్వం పూర్తిగా ఉండదు. నిర్ణయాలు మారుతూ ఉంటాయి. స్పీడ్, స్పీడు, అన్నీ హాట్గా స్పీడ్గా చక చేసేయాలంటుంటారు. లైఫ్ అంతా 20-20 మ్యాచ్ లాగానే ఉంటుంది. ప్రతి నిమిషము 20-20 మ్యాచ్లో 20 ఓవరు 120 బాల్ లాగానే ఉంటుంది వీళ్ళకు. అంత స్పీడు. ఆ స్పీడ్ను వీళ్ళే కంట్రోల్ చేయాలంత స్పీడ్గా వీళ్ళు పోతూ ఉంటారు. ఇవన్నీ కంట్రోల్ కాకుండా శివాలయానికి వెళ్ళాల్సిందే. ఎప్పుడెప్పుడు వెళ్ళాలి? మంగళవారము, సోమవారము, ఆదివారము వెళ్ళచ్చు. ఎందుకంటే మంగళవారం కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామికి శివాలయానికి వెళ్ళచ్చు. ఆదివారము రవికి సంబంధించింది శివాలయానికి వెళ్ళచ్చు. సోమవారము అమ్మవారికి సంబంధించింది వెళ్ళచ్చు. ఇంకా వినాయకుడు ఎట్లా తిరిగి ఉంటాడు. కాబట్టి శివ కుటుంబం అనేది వీళ్ళకు ఎప్పుడు అంటి పెట్టుకునే ఉండాలి. వీళ్ళు తుమ్మిన నమశివాయ అనాలి, దగ్గిన నమశివాయ అనాలి, నిద్రపోయేటప్పుడు నమశివాయ చెప్పుకుని పడుకోవాలి, నిద్ర లేచేటప్పుడు చెప్పుకోవాలి. ఈ శివ కుటుంబం ఫోటో కంపల్సరీ వీళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి. శివరాత్రి వస్తే వేడుకలు చేయాలి, సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్కంద షష్ఠి వస్తే వేడుకలు చేయాలి, వినాయక చవితి వేడుకలు చేయాలి, నవరాత్రి ఉత్సవాలు అమ్మవారికి వస్తే వేడుకలు చేసుకోవాలి. ఈ శివ కుటుంబానికి సేవ చేసుకునేదానికి వీళ్ళు పుట్టారని భావంతో ఉండిపోతే చాలు. వీళ్ళకి చాలా అరిష్టాలు, చాలా కష్ట నష్టాలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఎక్కువ కష్టాలు, ఎక్కువ నష్టాలు అనుభవించేది మేషరాశి వల్లే. ఎఫర్ట్ ఎక్కువ, రిజల్ట్ తక్కువ. ఎక్కువ మందికి మోసపోతారు. వీళ్ళ వల్ల వేరే వాళ్ళకి ఉపయోగము. శివుడు కూడా ఎక్కువ మంది అందరూ ఇస్తూనే ఉంటాడు. ఆయన ఏముంది, ఎవరి దగ్గర అడిగింది మనం వినం, ఆయన ఇస్తూనే ఉంటాడు. కాబట్టి శివాలయానికి ఎక్కువ వెళ్ళాలి. వీళ్ళు ఇంకా ఏదన్నా డెవలప్ అయ్యే శివాలయం ఎక్కడ కడతా ఉంటే కూడా వీళ్ళు అక్కడ సిమెంట్ కొనివ్వడము, ఆ స్టీల్ కొనివ్వడము, ఇంకేదన్నా ఏర్పాటు చేయడము, ఆలయం కట్టిన తర్వాత ఒక చక్కటి వాయిద్యాన్ని కొనివ్వడము, గంట కొనివ్వడము, లేదా ఒక ఏసీ కొనివ్వడము, ఏదో ఒకటి, ఒక జనరేటర్ కొనివ్వడం, ఏదో ఒకటి చేయాలి. శివాలయానికి సేవ చేయాలి. ఇలా చేసే కొద్దికి వీళ్ళు మంచి స్థాయికి వెళ్ళిపోతారు. అన్ని దోషాలు, జీవితంలో అన్ని దోషాలు పోతాయి. దశ అవసరం లేదు, భుక్తి అవసరం లేదు. సమస్తము శివాలయమే, శివారాధన అనుకుంటే చాలు. పర్వతం పైన సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించవచ్చు, పర్వతం పైన వినాయకుడిని ఆరాధించవచ్చు. పర్వతం పైన వినాయకుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ చూసినా గోళాయిలోనే ఉంటాడు వినాయకుడు. ఇది అశ్విని నక్షత్రంతో ప్రారంభమవుతుంది. అశ్విని నక్షత్రం అంటే కేతు కలిసిన వినాయకుడు. తిరుచి, తమిళనాడు తిరుచిలో పర్వతం పైన వినాయకుడు. ఉచ్చి పిల్లయార్ అంటారు ఆయన. అంటే ఉచ్చి అంటే ఇది. ఆత్మలింగం తీసుకుని రావణాసుడు శ్రీలంక వెళ్తూ ఉంటే గోకర్ణంలో సముద్ర స్నానం చేయాలి అనేసి వినాయకుడు ఒక పశువుల మేపే బాలులాగా పోయేసి దాన్ని అడ్డుకోవాలని పోతే ఈ బాలుని చేతులు శివలింగాన్ని పెట్టి ఆయన సముద్ర స్నానానికి వెళ్తాడు. ఆయన వచ్చేలో దీన్ని కింద పడేస్తాడు. ఆ శివలింగం ఇప్పుడు కూడా అక్కడే ఉంది. అది పెద్దదైపోతుంది, ఇంకా రాదు అది. అందుకు వినాయకుడు అనే బాలుని తరుముకొని రావణాసుడు ఒక మొటికాయ ఇక్కడ వేస్తాడు. ఆ ఉచ్చి పైన పడుతుంది. అక్కడ కొట్టిన వినాయకుడు వచ్చి తిరుచులో పడతాడు ఆ కొండపైన. అక్కడ ఆయన ఉన్నాడు. ఆయన ఉచ్చి పైన రావణాసుడు ఈ వేళ్ళు ముద్ర అట్లే ఉంది. అది చూడొచ్చు మనం. అది పర్వతం పైన, కొండపైన ఉంది. అట్లా మేషరాశి వాళ్ళకి అవకాశం ఉంటే ఉచ్చిపిల్లయార్ కోయిల్ తిరుచులో వెళ్ళి రావచ్చు అశ్విని నక్షత్రం రోజు. అదేవిధంగా పళని కొండపైకి సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళి రావచ్చు. అదేవిధంగా కోటప్పకొండ ఒక పర్వతం పైన శివాలయం ఉంది, వెళ్ళి రావచ్చు. శ్రీశైలం వెళ్ళి రావచ్చు. అంటే మేషరాశి అంటే ఒక పర్వతము అని అర్థం. అందుకు పర్వతం పైన శివాలయాలు, వినాయకుడు ఆలయాలు, సుబ్రహ్మణ్య ఆలయాలు, అమ్మవారి ఆలయాలు అంటే వెళ్ళి రావచ్చు. కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్ళి రావచ్చు, పర్వతం పైన ఉంది.
ఇక్కడికి వెళ్తే రాశికి యాక్టివేషన్ బ్రహ్మాండంగా జరుగుతుంది. వెళ్ళలేమనుకుంటే వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి రావచ్చు. ప్రశాంతంగా 2 గడియల కాలం ఉండేసి రావాలి. అంటే 48 నిమిషాలు స్పెండ్ చేసి రావాలి. కనీసం గడియన్నా ఉండాలి. గడి అంటే 24 నిమిషాలు ఉండేసి రావాలి. అప్పుడు వీళ్ళ రాశి వీళ్ళకు యాక్టివేషన్ అవుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. లేదంటే వీళ్ళకు ఇంకెక్కడ ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా వీళ్ళకు దారి తెన్ను లేదు. వీళ్ళకి పర్ఫెక్ట్ ఆలయ పరిహారం చెప్పాము. కాబట్టి ఈ మేషరాశి అంటే వీళ్ళు బాగా తింటారు. వీళ్ళు ఏదైనా తింటారు. వీళ్ళు బాగా చిరుతిండ్లు అంటే భలే ఇష్టం. వీళ్ళకి బాగా తింటారు. అందుకే వినాయకుడు కూడా నైవేద్య ప్రియుడు, ఎక్కువ నైవేద్యాలు ఆయనకే ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా నైవేద్యం తీసుకెళ్ళి ప్రసాదంగా మళ్ళీ వీళ్ళు తీసుకోవచ్చు. చాలా మంచిది. రెడ్ కలర్ కలిసి వస్తుంది. రెడ్ కలర్ అంటే రెడ్ రిలేటెడ్ అన్నీ కలిసి వస్తాయి. రెడ్లో కూడా టమాటో రెడ్ ఉంది, యాపిల్ రెడ్ ఉంది, పోస్ట్ ఆఫీస్ రెడ్ ఉంది, పోస్ట్ బాక్స్ రెడ్ ఉంది, చాలా రెడ్ కలర్ ఉన్నాయి. కాబట్టి రెడ్ రిలేటెడ్ అన్నీ వీళ్ళకి కలిసి వస్తాయి, తీసుకోవచ్చు. వైట్ కలిసి వస్తుంది, ఆరెంజ్ కలిసి వస్తుంది. ఆరెంజ్ కూడా రెడ్ రిలేటెడే. కాబట్టి ఆరెంజ్ ఫ్రూట్స్, జ్యూసు, చాక్లెట్స్ కూడా తీసుకోవచ్చు. సూర్య నమస్కారాలు అధికంగా చేయొచ్చు. అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువ విశేషంగా చేయొచ్చు. ఇవన్నీ వీళ్ళకి బాగా వర్కౌట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఖర్చులేని పరిహారాలే, చక్కగా చేసుకోవచ్చు. మేషరాశి వాళ్ళు ఇది మరీ ఎక్కువ పరిహారాలు శివాలయమే వీళ్ళకు ఫైనల్ అయింది కాబట్టి చక్కగా వీళ్ళు ఆరాధించుకొని మంచి స్థాయికి వెళ్ళిపోవచ్చు. ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి సంబంధించి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి క్షేత్రాలకు వెళ్ళాలో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.